ఓం నమో వెంకటేశాయ నమః. నమో శ్రీనివాసాయ. శ్రీనివాస చిద్విలాస కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీమన్నారాయణ వెంకటేశ్వర, నీ పాదపద్మములు నిరంతరం నా హృదయంలో ఉంచుకునేలా ఆశీర్వదించుతండి. సర్వజనులను రక్షించు, సర్వజనులకు నీ యొక్క ప్రేమను అందించు, సర్వజనులను కాపాడు, సాత్వికులను మంచివారిని అందరిని రక్షించు, అందరినీ మంచివారిగా ఉండేలాగా మార్చు తండ్రి. అది నీ ఒక్కరి వల్లే సాధ్యం. మానవులందరూ మంచిగా మారాలంటే భగవంతుడు తప్పితే ఇంకెవరు దాన్ని సాధించలేరు. అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఉన్నప్పుడే మన యొక్క భరతమాత తల్లి ఆనందిస్తుంది. లేదు అంటే మనలో అనేక విధాలైనటువంటి తేడాలు ఉండడం వల్ల ఏ తల్లి అయినా బాధపడుతుంది. బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలి అని తల్లి ఆశించడంలో తప్పులేదు. అయితే వారి వారి వ్యక్తిగత విధానాలు మార్చుకోవడం వల్ల కొందరు ప్రశాంతంగా ఉంటారు, కొందరు ఉండలేకపోతుంటారు. కనుక ఆనందం అనేది ఒక వరం లాంటిది, భగవంతుడిచ్చే వరం లాంటిది. సర్వే జనా సుఖినో భవంతు. యోగ సాధకులకు, సమస్త మానవాళికి నా హృదయపూర్వక నమస్సుమాంచలు. వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెచ్చతీర మాటాడు విష్ణుమూర్తి. వినయము చూపేవు విష్ణుమూర్తి, నీవు వెనుకటి వాడవయ్య విష్ణుమూర్తి. వినయము చూపేవు విష్ణుమూర్తి, నీవు వెనుకటి వాడవయ్య విష్ణుమూర్తి. వినవయ్య నా మాటలు విష్ణుమూర్తి, నా వెన్నంటి రానేల విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెచ్చతీర మాటాడు విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి, నీవు వెనుకటి వాడవయ్య విష్ణుమూర్తి. వినవయ్య నా మాటలు విష్ణుమూర్తి, నన్ను వెన్నంటి రానేల విష్ణుమూర్తి. ధ్యానం అయిపోగానే గ్రామస్తులు గురువుగారు పరమాత్మ జ్ఞానామృతాన్ని ఇచ్చారని చెప్తారు. అయితే ఈ జ్ఞానామృతాన్ని మనం భక్తిపూర్వకంగా జ్ఞానపూర్వకంగా ఎలా తెలుసుకోగలం అని ఆ గ్రామపు పెద్ద అడిగాడు. స్వామి, మనమందరం కూడా ఆత్మస్వరూపులం అనేటువంటి ఆలోచన మనలో ఎక్కువ అయ్యే కొద్దీ అది ఒక అలవాటు అవుతుంది. ఆ అలవాటు ఏమవుతుంది అంటే ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకు? ఆత్మ అనేది నిత్యానందం. నిత్యానందం, సత్యానందం, పరమానందం, బ్రహ్మానందం, సచ్చిదానందం. ఇన్ని ఆనందాలకు నిలయం ఆత్మ. ఈ తత్వం తెలుసుకోవాలంటే భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్యోగం 9వ అధ్యాయంలో 26వ శ్లోకం సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఒక శ్లోకం. పరమాత్మ యొక్క మాటల నుండి జాలువారిన నవరత్నాలు, ముత్యాలు, పగడాలు, కెంపులు ఏవి సరిగానటువంటి జ్ఞానవతి. అవన్నీ కూడా భౌతిక స్వరూపాలే, కానీ అవి శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. అని ఏం చెప్తారంటే, పత్రం ఫలం పుష్పం తౌయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః.
పత్రం ఫలం పుష్పం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః. నాకు అత్యంత ప్రియమైనది ఏమిటంటే భక్తి, మీలోని భక్తి. నేను మానవుల్ని సకల జీవరాశులతో సమానంగా సృష్టించాను. సకల జీవరాశులు నేను సృష్టించిన దానిలో మీరు బుద్ధి ఇచ్చాను, మీకు జ్ఞానం ఇచ్చాను, అన్నీ తెలుసుకునేటువంటి ఆనందించేటటువంటి సౌకర్యాలు కూడా కలగజేశాను. ఇన్ని ఇచ్చిన నేను మీరు నాకేమిస్తున్నారు అని భగవంతుడు అడిగితే మనం ఏం జవాబు చెప్తాం? అయ్యా నీకోసం అనేక ప్రసాదాలు పెట్టాం, అనేక నైవేద్యాలు చేశాం, వెన్న నెయ్యి ఏమేమి కావాలో నువ్వు ఏదైతే ఇష్టమో, నీకు వెన్న అంటే ఇష్టం, నెయ్యి అంటే ఇష్టం, నీకు ఇష్టమైనవన్నీ తెచ్చిపెట్టేసాం పదార్థాలకు. ఇంకెందుకంటే మేమేం చేయాలి? ఇదిగో బంగారు దీపాలు, బంగారుతో పుష్పాలు, బంగారు అంతా వెండి రత్నాలు వజ్రాలు ఇవన్నీ నీ ముందర పోసాం, ఇంకేమి ఇవ్వాలి? పరమాత్ముడు అడిగేది అవన్నీ కాదు, భక్తి. నీలో పవిత్రమైన భక్తి, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ నా యందు ఉంటే ఇవన్నీ నాకు అవసరం లేదు. మరి ఏం కావాలంటున్నారు? పత్రం, ఆకులు అనగానే మనకు వృక్షాలు మొక్కల నుంచి వచ్చే ఆకులు గుర్తొస్తాయి. శ్రీకృష్ణ పరమాత్మ మర్రి ఆకు మీద తేలాడని చెప్పుకుంటాం. ఇలా శ్రద్ధాకారం నీది, ఆ ఆకారాన్ని మేము ప్రశాంతతో చూడగలగాలి. అప్పుడు మాత్రమే మాకు ఆనందం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.